ఇటువంటి రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే గోండాలు ఉంటారో, రౌడీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తులకు అవసరం. అందుకే మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం గత 5-6 నెలల నుంచి రౌడీ షీటర్లకు సంబంధించిన వాళ్ళకందరికీ కూడా మద్దతు పలుకుతాడు. గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరామర్శలకు పోతూ ఉంటాడు. రౌడీలను వెంట పెట్టుకుని ర్యాలీలు చేస్తూ ఉంటాడు. మహిళల మీద దాడులు చేస్తూ ఉంటారు, ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటారు, పోలీసుల మీద దాడులు చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి అర్హత లేనిటువంటి పరిస్థితి. అంటే గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలు చూస్తే ఆయన యొక్క క్రిమినల్ ఐడియాలజీ ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే మద్యం మాఫియా ద్వారా ఎవరైతే అందులో మరి ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు కూడా అరెస్టులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ యొక్క పునాదులు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మద్యం మాఫియా మనందరం కూడా చూసాం. 5 సంవత్సరాల్లో మద్యం తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి గారే, ఆ మద్యం అమ్మేది జగన్మోహన్ రెడ్డి గారు సర్కారీ షాపులే. కల్తీ మద్యం, నాసిరకం మద్యం, అందులో మేము కూడా చూసాం. మా జంగారెడ్డిగూడెంలో 29 మంది చనిపోయారు. అటువంటి మద్యం మాఫియాని ఇవాళ వెలుగులోకి తీసుకొచ్చి సాక్ష్యాధారాలతోటి ఒక్కొక్కరిని కూడా ఈరోజు మరి ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదై మరి ఏదైతే 5 సంవత్సరాల నీ యొక్క మద్యం దోపిడీ లూటి ఏదైతే ఉందో దానికి ఆ ప్రజల సొమ్మును వెనక్కి కక్కించేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా పక్కదోవ పట్టించడానికే ఇటువంటి అశాంతికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నామనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఇటువంటి బెట్టింగ్ గంజాయి కేసుల్లో ఉన్నటువంటి వారినే మరి పరామర్శిస్తూ అల్లర్లు సృష్టిస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా గమనించాలంటే ఈ రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించడం, రాష్ట్ర బ్రాండ్ను దెబ్బతీయడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా మరి పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందులో కూడా మీరు చూశారు ఏదైతే మొన్న పొగాకు రైతుల పరామర్శ అని పేరు చెప్పి పొదిలికి వైసీపీ రౌడీ మోకలను తీసుకొచ్చి ఆ రోజు మహిళలపై చెప్పులతోటి, రాళ్లతోటి, బీరు బాటిల్తోటి ఈ రకంగా జగన్ వెంట ఉన్నటువంటి రౌడీలు ఏ రకంగా దాడులు చేశారో మనమే వీడియోలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మరి తెనాలిలో గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్ ఉన్నటువంటి వారి కుటుంబాలని పరామర్శించి రౌడీ షీటర్లకు నిస్సిగ్గుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చాడో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లాలో అయితే వైసీపీ మోకలతో హెలికాప్టర్పై దాడి చేయించుకుని పోలీసుల వైఫల్యం అంటూ ఏ రకంగా తప్పుడు ప్రచారం చేశాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధాంతాలు, ఆయన చేస్తున్నటువంటి పర్యటనలే మనందరికీ కూడా చెబుతున్నాయి. నిన్న గంజాయి బ్యాచ్కి మద్దతు, నేడు బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు. బెట్టింగ్ పెట్టి ప్రాణాలు తీసుకున్నటువంటి వాడికి విగ్రహం కట్టినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మరకగా ఇది జగన్మోహన్ రెడ్డి ఒక కారణం. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా చూడాల బెట్టింగ్ కట్టి ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తులకి విగ్రహాలు కట్టేటువంటి సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తూ ఉన్నాడని అంటే ఈ రాష్ట్రాన్ని, ఈ తెలుగు జాతిని ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతూ ఉన్నాడు? ఈ రౌడీ షీటర్స్ని, ఈ గంజాయి బ్యాచ్ని, ఈ బెట్టింగ్ బ్యాచ్ని ఇట్లా పెంచి పోషిస్తే ఈ రేపు భవిష్యత్తులో యువత పరిస్థితి ఏంటి, భావితరాల పరిస్థితి ఏంటి? ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి ఏకైక నాయకుడు ఈవేళ దేశంలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేనేమో ఇన్ని రాష్ట్రాలు చూసాం, ఇంతమంది రాష్ట్ర నాయకులు చూసాం, ప్రాంతీయ పార్టీ నాయకులను చూసాం, జాతీయ నాయకులను చూసాం, కానీ ఈ చరిత్రలో ఎక్కడా చూడనటువంటి విధంగా క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి నాయకుడు ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి మరి పర్యటనలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన చేస్తున్నటువంటి మరి ఏదైతే ఈ ప్రాణాలు బలికొనడం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక క్రిమినల్ ఆలోచనలతో
ఒక క్రిమినల్ ఆలోచనతో రాజకీయాలు చేయలేనిటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క మరి క్రిమినల్ ఐడియాలజీని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి ఏదైతే ఆ రోజు వైసీపీ గెలుస్తుందని నమ్మబలికి ఆ రకంగా ఆత్మహత్యలకు కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు పరామర్శల పేరుతోటి మళ్ళీ మరి కొందరిని ప్రాణాలు బలి తీసుకోనేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి వ్యక్తి మరి అంటే